కబ్జా భూములను సరెండర్ చేయి. మల్లారెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కబ్జా ఎన్ని చేసినవో పేదవాళ్ళ భూములను మొత్తము గవర్నమెంట్కు సరెండర్ చేయి, లేదా ప్రజలకు సరెండర్ చేయి, నీకు బీఆర్ఎస్ అవినీతి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాము. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఆఫర్. మైనంపల్లి హనుమంతరావు ఒక ఆఫర్ ఇచ్చారు మల్లారెడ్డికి. ఎందుకంటే ఈ కబ్జా కోరితనాలు, ఈ కబ్జాలు చేయడము, కాలేజీలు కట్టడము, ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా చేయడము, నీ కుటుంబం మొత్తం కబ్జా రైడ్లుగా ఉన్నది. కాబట్టి అవన్నీ సరెండర్ చేస్తే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. కాంగ్రెస్లో ఆల్రెడీ మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తున్నాడు. తర్వాత 25,000 కోట్ల విలువైన భూములను ఆక్రమించారని ఆరోపణ. 25,000 కోట్ల భూములను ఆక్రమించినావు ఇప్పటి వరకు. ఇవన్నీ భూములను ఆక్రమించారని ఆరోపణ. తర్వాత మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ అసైన్మెంట్ చెరువు శిఖరం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయనను కాంగ్రెస్లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ అసైన్మెంట్ భూములను, చెరువు భూములను, అంటే ఎఫ్టీఎల్స్ మొత్తము శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన కాంగ్రెస్లో చేర్చుకుంటామని మైనంపల్లి హనుమంతరావు ఒక ఆఫర్ ఇచ్చారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మామ మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాబట్టి 25,000 కోట్ల విలువ చేసే భూములను మొత్తము అసైన్మెంట్ భూములను, శిఖం భూములను, తర్వాత ఒగ్బోర్డ్ ల్యాండ్లను అన్నీ ఆక్రమించి అలాంటి కబ్జాదారులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. ఇవన్నీ మీరు సరెండర్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు మీకు. అగర్ ఇవి చేసిన తర్వాత మీకు మంచి ఆఫర్ ఇస్తున్నా. అలాంటి వారు చేరేందుకు వస్తే జిల్లా కాంగ్రెస్ నాయకత్వము సమిష్టిగా ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్లను, తర్వాత చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలకు అడ్డొస్తే ఇది సరి అయినది కాదు. తర్వాత ఈ విషయంలో రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు మైనంపల్లి. తర్వాత ప్రభుత్వ అసైన్మెంట్ భూముల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఇక మీదట నీవు అక్రమంగా సంపాదించిన భూములను దగ్గరుండి సహకరిస్తామని మైనంపల్లి గారు చెప్పారు. ఈ అక్రమంగా సంపాదించిన భూములను సరెండర్ చేస్తే నీకు ఒక ఆఫర్ గిని ఇస్తామని మైనంపల్లి హనుమంతరావు గారు చెప్తున్నారు. కాబట్టి నేతల భూ కబ్జాలను బయట పెడతామన్నారు. శనివారం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కండ్లగోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావం తర్వాత సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే అవినీతిగా సంపాదించిన ఆస్తులను మీరు సరెండర్ చేయకపోతే ఈ విషయంలో దగ్గరుండి సహకరించి భూములను కొల్లగొట్టేసి ఇవి ప్రభుత్వానికి మొత్తము కండ్లగోయలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శంఖారావాన్ని విజయవంతం చేయాలని హనుమంతరావు పిలుపునిచ్చారు.